హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వర్షాకాలం వచ్చేసిందండి. ఈ సీజన్లో దొరికే ఫ్రూట్స్లో పనసకాయ ఒకటండి. పనసకాయని ఇష్టపడని వాళ్ళే ఉండరు అసలు. దీని టేస్ట్, ఇది ఆరోగ్యానికి కూడా అంత మంచిదండి. ఇది నేను మా ఊర్లో మాకు చెట్టు ఉందండి. ఆ చెట్టు నుంచి తెచ్చుకున్న పనసకాయ ఇది. చాలా బాగుంటుంది. చూడండి, ఈ చెట్టు ఎంత పొడవు ఉందో అంత పొడవు కాయలు వచ్చినాయండి. చాలా కాయలు వచ్చినాయి అసలు. ఈ ఈ సంవత్సరం అయితే అసలు మా బాబు అయితే మనం ఒక పనసకాయ తీసుకొని కట్ చేసుకుందాం మమ్మీ అని చెప్పేసి అంటే సర్లే అండి ఒక పనసకాయ తెప్పించుకున్నానండి. చూడండి, పనసకాయ బాగా మగ్గిపోయింది. పనసకాయ మొగ్గిందని ఎప్పుడు తెలుస్తుందంటే బాగా స్మెల్ రావాలండి. పనసకాయ స్మెల్ అన్నది చాలా ఎక్కువగా వచ్చినప్పుడు పనసకాయ బాగా అయినట్టు లెక్క. అది చూడండి, ఆ కళ్ళు కూడా బాగా విచ్చుకున్నాయి, పైన పొట్టు అలా విచ్చుకుంది కాబట్టి పనసకాయ ఫుల్గా అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసే ప్రాసెస్ చూద్దాము. పనసకాయని కట్ చేయాలంటే మనం చాకు లేకపోతే కత్తి ఏం వాడినా సరే దానికి ఆయిల్ బాగా రాసుకోవాలి. మన చేతులకు కూడా ఆయిల్ బాగా రాసుకోవాలండి. బాగా రాసుకొని అప్పుడు మనం కట్ చేయాలి. ఎందుకంటే ఆ పనసకాయలో పాలు రావడం వల్ల జిగురు చాలా ఎక్కువ ఉంటుందండి. ఆ జిగురు వల్ల మనకి కట్ చేస్తున్నా సరే మొత్తం చేతులకి కట్ చేసేదానికి మొత్తం అంటుకొని బాగా జిగురు కట్ చేయడానికి సరిగ్గా రాదు. అందుకే ఆయిల్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకోకపోతే పనసకాయని కట్ చేయడం సరిగ్గా రాదండి. ఇప్పుడు చూడండి, మనం కట్ చేస్తున్నాం కదా, ఆ ఫ్రూట్ అన్నది బాగా మగ్గింది కాబట్టి ఈజీగా కట్ చేయడానికి వచ్చిందండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఆయిల్ పెట్టుకోవడం వల్ల ఎక్కడ కూడా మనకి ఆ జిగురు అన్నది కనిపించడం లేదు. చూడండి, దాన్ని మళ్ళీ 2 పీసెస్గా కట్ చేసుకోవాలి. 2 పీసులుగా సగభాగం చేసుకుంటే మనకి తొనలు తీయడం అన్నది ఈజీ అయిపోతుంది. కానీ పనసకాయ కట్ చేయడం ఒక ఆర్ట్ అండి. అదొక ఆర్ట్ అంతే. ఎందుకంటే అందరికీ అది రాదండి. అది కట్ చేయాలంటే దానికి ఒక టెక్నిక్ అది బాగా ఉండాలి అసలు. కానీ ఒకసారి కట్ చేసాము అంటే చాలా ఈజీ అండి ప్రాసెస్ అయితే. మనం సీజన్లో దొరికే బయట నుంచి తెచ్చుకోవాలంటే బయట ఈగలు వాలి అంత హెల్తీగా ఉండదు కదండి. అదే మనం ఒక కాయ కొనుక్కొని వచ్చామనుకోండి, మనకు నచ్చినట్టు ఫ్రెష్గా కోసుకొని ఫ్రెష్గా తినచ్చు. ఇప్పుడు అది 2 ముక్కలుగా కట్ చేసి వాటిని ఇట్లా సపరేట్ చేసుకుంటే మనం లోపల ఉన్న తొనలు ఈజీగా బయట తీసుకోవచ్చండి. కొంచెం ఈ పండులో పీచు కొంచెం ఎక్కువగా ఉంది. దాన్ని క్లియర్ చేసి అవి తీయాలంటే కొంచెం కష్టమే, కానీ తీయాలి. ఫస్ట్ మనము సపరేట్గా పీసెస్ కట్ చేసుకొని పెట్టుకుంటే మనకి త్వరగా ఈజీగా అవుతుందండి. ఇలా సపరేట్గా కట్ చేసిన తర్వాత చూడండి, ఆ పైన ఉన్న పొట్టుని కొంచెం నీట్గా కట్ చేసేసుకుంటే ఆ తొనలు అన్నవి మొత్తం ఇట్లా సపరేట్ అయిపోతాయి. సపరేట్ అయినాక చూడండి, ఒక్కొక్క తొన ఎంత ఈజీగా తీయడానికి వస్తుందో. ఆ చిన్నవి కూడా చాలా స్వీట్గా ఉంటాయండి. తింటే అడుగు భాగంలో చాలా స్వీట్గా ఉంటాయి. చూడండి ఎంత నీట్గా వస్తున్నాయో ఒక్కొక్క తొన. దీంట్లోని మళ్ళీ ఆ తొనల్లో గింజలు ఉంటాయండి. ఈ గింజలు కాల్చుకొని తిన్నా ఉడకబెట్టుకొని తిన్నా చాలా బాగుంటాయి. వీటితో కర్రీ కూడా చేసుకుంటారండి. ఈ ఒక్క గింజ మన ఇంట్లో ప్లేస్ ఉండి నాటుకుంటే పెద్ద వృక్షం అయిపోతుందండి. నిజంగా ఇంత చిన్న గింజలో నుంచి పెద్ద చెట్టు మనం పెంచుకోవచ్చు. ఈ తొనలు చూడండి, ఈ తొనలు కూడా బాగుంటాయండి. వీటితో మనం కర్రీ కూడా చేసుకోవచ్చు. పనసపట్టు బిర్యానీ అంటారు కదా, పనసపట్టు బిర్యానీ చాలా బాగుంటుందని చాలామంది కూడా చేస్తారు. చాలా బాగుంటుంది. ఇది కూడా అడుగున చాలా స్వీట్గా ఉంటుంది తింటే. చూడండి, దీంతో మనం ఈ పనసపట్టుతోటి బిర్యానీ కూడా చేస్తారు, కర్రీస్ చేసుకుంటారు. చాలా వెరైటీస్ ఉన్నాయండి వీటిలో చేయాలనుకుంటే. పనసపండుతోటి ఏ పాటు కూడా దీంట్లో
పడేయడానికి లేదు, ప్రతి పార్ట్ని మనం యూస్ చేసుకోవచ్చు. ఈ గింజలతో ఒక రకమైన డిష్ చేసుకోవచ్చు, వీటితో రకమైన డిష్ చేసుకోవచ్చు. చాలా స్వీట్ ఉంటున్నారు ఇది కూడా తింటాను. మొత్తానికి మేము కష్టపడి మొత్తం అన్నీ పనస్తోనలు తీసేసామండి. మీరు కూడా ఇంత ఫ్రెష్గా తినాలి అనుకుంటే ఒక పండు కొనుక్కొచ్చుకొని చూపించిన విధానంలో కట్ చేయండి. చాలా ఈజీగా కట్ చేసుకొని తినేయచ్చు. దీనివల్ల ఫ్రెండ్స్ మీ అందరికీ ఎంతమందికి పనసకాయ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.